ఆ పూజారి టంగే టంగు ఆయన నోరు చేసుకున్నారా ఊరంతా అగ్గి పుట్టాల్సిందే. అవతలి మతాల మీద వాళ్ళ దేవుళ్ళ మీద హద్దులు దాటి అధిక ప్రసంగాలు చేయడం ఆయనకున్న మా చెడ్డ అలవాటు. ఈ విధంగా ఎన్నోసార్లు పాన్ ఇండియా ట్రెండింగ్ స్టార్ అయ్యారు కూడా. కేవలం నోటి దూకుడు కారణంగా జైలుకి వెళ్ళొచ్చారు. అయితే లేటెస్ట్గా కూడా ఆయన మళ్ళీ టంగు స్లిప్ అయ్యారు. దాని తాలూకు రియాక్షన్లు దేశమంతటా అగ్గి పుట్టించాయి. ముఖ్యంగా మన భాగ్యనగరంలో నిరసనలు హోరెత్తాయి. ఇంతకీ ఆయన ఎవరు, ఏమన్నారు, ఆయన మాట ఎవరికి ఎలా తగిలింది? యతి నరసింహానంద సరస్వతి గజియాబాద్ జిల్లా దాహస్నా అమ్మవారి గుడిలో పూజారి, కరుడుగట్టిన హిందూవాది, ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో పాపులారిటీ. ఆయన టార్గెట్ ఎప్పుడు ముస్లింలే. ఆయన చేసే కామెంట్లన్నీ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేవే. ఆయన పూజారిగా చేసే దేవీ మందిరం వెలుపల ముస్లింలు అడుగు పెట్టడం నిషిద్ధమని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసుకున్నారు. 3 ఏళ్లుగా ఆయన అతివాదం మితిమీరడంతో అరెస్టు దాకా వెళ్లింది వ్యవహారం. లేటెస్టుగా అదే పూజారి మరోసారి నోటికి పని చెప్పారు. నరసింహానంద చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ ని తాకేశాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పాత బస్తీ నివురుగప్పిన నిప్పులా మారింది. వందల మంది ముస్లిం యువకులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ వీరంగం సృష్టించారు. యతి నరసింహానందపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రతి దసరాకు మహమ్మద్ ప్రవక్త దిష్టి బొమ్మల్ని తగలపెట్టాలంటూ హిందూ సోదరులను రెచ్చగొట్టారనేది ఆయన మీదొచ్చిన ఆరోపణ. ఏ వర్గమైనా ఏ మతం వారైనా ఆయన వ్యాఖ్యల్ని ఖండించే తీరాలి. అందుకే ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా ఆయనపై 50కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. और मेन बात है इन स्वामी के लायक नहीं है, इसलिए लायक नहीं है, इन हिंदू के नाम पे धब्बा है, ये हिंदू काम नहीं कर सकता, इन एक आतंकवादी है। आतंकवादी कोई मजहब नहीं रहता, इसका कोई मजहब नहीं है। इसका इन हिंदू मुसलमान के बीच में लड़ाना चाह रहा, मगर कि हिंदू मुसलमान एकता बताएंगे इंशाल्लाह और आगे बढ़ेंगे। ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిశారు, సిపిని కలిశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. యూపీ పూజారి యతి నరసింహానంద్ సరస్వతిపై ఫిర్యాదు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ముస్లింలను తీవ్రంగా బాధించాయని, సోషల్ మీడియాలో ఉన్న కాంట్రవర్షియల్ వీడియోలు తొలగించాలని కోరారు. ఆయన బెయిల్ వెంటనే రద్దయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. तो ये एक मंसूबाबंद तरीके से ये शख्स इस तरह की बातें कर रहा है और मुझे पूरा यकीन है कि उत्तर प्रदेश की योगी सरकार का पूरा इनको आशीर्वाद हासिल है, इसीलिए वो इस तरह की बकवास बक रहे हैं। बीजेपी इनका साथ दे रही है और अगर कल कोई लखनऊ में योगी आदित्यनाथ या फिर प्राइम मिनिस्टर मोदी का अगर कोई एफिजी जलाने की बात करता है तो उस पर फौरन उसके घर पे पुलिस चली जाती और अगर कोई एफिजी लेके आता तो पुलिस उसको अरेस्ट करती और बुलडोजर भी इस्तेमाल होता। आखिर क्यों योगी आदित्यनाथ की सरकार और क्यों बीजेपी इस शख्स को कंडेम क्यों नहीं कर रही है? ये नरसिंह स्वामी नरसिंह ने जो सरकार के सामने गुस्ताखी की है, इसके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाए ताकि कोई दूसरा शख्स मुंह न खोल सके। हिंदुस्तान की सदियों की तारीख रही है कि आपस में अमन का गहवारा रहा है, इस अमन को खत्म करने की कोशिश की जा रही है। इसके खिलाफ सख्त कार्रवाई करें ताकि आइंदा कोई सरकार के सामने गुस्ताखी न कर पाए। హిందువులంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, లేకపోతే ఆలయాలను కాపాడుకోలేమని సలహా ఇచ్చారు కూడా. తల తీసేస్తా అంటూ హిందూ పూజారి యతి నరసింహానంద్ సరస్వతికి 2 ఏళ్ల కిందట ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఓపెన్ గా బెదిరించారు. యతిపై 2 డజన్లకు పైగా కేసులున్నాయి. కొన్నిట్లో ఛార్జ్ షీట్ నమోదైంది, కొన్ని కేసుల్లో హైకోర్టు స్టే విధించింది, మరికొన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది. కొత్త చట్టాల ప్రకారం నరసింహానంద్ సరస్వతి పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి తరలించాలి. గతంలో కూడా అతను ఇలాంటి వ్యాఖ్యలు చేసి జైలుకి వెళ్లారు. కండిషన్ బెయిల్ పైన అతను బయటకు వచ్చారు కాబట్టి మరోసారి అతని పైన కేసు నమోదు చేసి జైలుకి తరలించాలి. అదేవిధంగా అతను బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలనేది కూడా ఓవైసీ అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. రాత్రి నుంచే హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముస్లిం యువకులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి విద్వేషపు మంటలు దేశంలో కొత్తేమీ కాదు. గతంలోనూ నూపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది.
ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఒక టైలర్ని ఉదయ్పూర్లో పాశవికంగా హతమార్చారు. అంతకుముందు రాముడి సీతపై అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చిన హేట్ స్పీచ్ మతాల మధ్య మంటలు రేపింది. పరిధి దాటి ముస్లిం కమ్యూనిటీపై కామెంట్లు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై తరచూ కేసులు నమోదయ్యాయి. పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు కూడా. ఇప్పుడు యూపీ పూజారి యతి నరసింహానంద సరస్వతి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత జ్వాలను రగిలించేశాయి. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతోందన్న అంచనా ప్రస్తుతానికైతే లేదు.